ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, లేకుంటే బ్లాక్ చేసుకున్నారో, బ్రేకప్లో ఉన్నారో, వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా అనేది మనం ఈరోజు రీడింగ్లో చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్లోకి వెళ్దాము. సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆర్ బ్రేకప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళతో మళ్ళీ మీ రీయూనియన్ అనేది అవుతుందా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం. ద ఎంప్రెస్, ద మెజిషియన్, Five of Cups, the Strength, the Hermit, Temperance, Page of Cups, the Fool, Four of Wands, the Sun, Two of Wands, Six of Pentacles, Page of Pentacles. సో ఎవరైతే ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బ్రేకప్ అయిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళతో కానివ్వండి, ఆర్ బ్లాక్ చేసుకుని ఉన్న పర్సన్స్ కానివ్వండి, ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళతో మళ్ళీ రీయూనియన్ అవుతుందా అంటే, వాళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా అంటే కనుక డెఫినెట్గా రీయూనియన్ అయితే లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రజెంట్ మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాకముందు కానివ్వండి, లేకుంటే మీరు వాళ్ళ లైఫ్లో అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మంచిగా ఉన్న టైంలో డెఫినెట్గా వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఉండదు. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్కి మ్యారేజ్ అయ్యి ఉండకపోవచ్చు. సో డెఫినెట్గా ప్రజెంట్ వాళ్ళకి మ్యారేజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ వాళ్ళకి మ్యారేజ్ అవ్వడమో, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ ఫంక్షన్స్ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎవరైతే వచ్చారో, వాళ్ళ పార్ట్నర్ కానివ్వండి, వాళ్ళ లైఫ్లో ఎవరైతే వచ్చారో, మీకు వాళ్ళకి మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక లైఫ్ పార్ట్నర్కి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. సో దాని వలన వాళ్ళకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మేబీ మీ పార్ట్నర్ ఆల్రెడీ మీ హస్బెండ్ ఆర్ మీ పార్ట్నర్కి ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ఆర్ అంటే ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో థర్డ్ పార్టీ గురించి అయితే ఆలోచిస్తున్నారు.
మీ గురించి అయితే ప్రెజెంట్ అయితే ఆలోచించడం లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంటే ఆలోచించట్లేదు అంటే మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుంది అని అయితే కాదనమాట. కాకపోతే మీకున్న ఇంపార్టెన్స్ కన్నా కూడా ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉందని అయితే వాళ్ళకి అర్థమవుతుంది. సో దానివల్లే సో డెఫినెట్గా వాళ్ళు మీ విషయంలో తప్పే చేశారు. అండ్ మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడం కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళడం కానివ్వండి, బ్లాక్ చేసుకుని వెళ్ళిపోవడం కానివ్వండి, విషయంలో డెఫినెట్గా వాళ్ళ తప్పు ఉందని అయితే తెలుసు వాళ్ళు. అండ్ వాళ్ళు చాలాసార్లు మీ సైడ్ నుంచి వాళ్ళకి చాలా హెల్ప్ చేయడము, ఫైనాన్షియల్‌గా వాళ్ళకి హెల్ప్ అనేది ఇవ్వడం కానివ్వండి, లేకుంటే ఎప్పుడైనా వాళ్ళకి ఏదన్నా అవసరమైనప్పుడు అంటే ఫైనాన్షియల్‌గా హెల్ప్ కూడా చేశారు. అండ్ ఫైనాన్షియల్‌గానే కాకుండా వాళ్ళ అవసరాలు ప్రతీది కూడా మీరు చేయడం అయితే జరిగింది. సో అది కూడా చూపిస్తుంది. అండ్ పాస్ట్‌లో మీ మీద చాలా ప్రేమ అయితే ఉంది వాళ్ళకి. ప్రేమ చూపించారు. అంతే ఎమోషన్ అండ్ కేరింగ్‌తో కూడా ఉన్నారనమాట. అంటే మీరిద్దరి రిలేషన్‌షిప్‌లో ఎలా అయితే వచ్చారంటే మీరు ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడమో, లేదా వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా మీ లైఫ్‌లోకి రావడం అయితే జరగలేదు. ఇద్దరు ఇష్టంతోనే ఒకరి మీద ఒక అండర్‌స్టాండింగ్‌తోనే మీరిద్దరూ ఒకరి లైఫ్‌లోకి ఒకళ్ళకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. సో, ప్రెజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఫైర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్. కొంచెం కోపం అండ్ ఇగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువున్న పర్సన్స్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ మాటలతో కానివ్వండి, వాళ్ళ చేతలతో కానివ్వండి మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. అంటే మౌల్డ్ చేసుకుంటారు వాళ్ళకి నచ్చినట్టుగా మిమ్మల్ని మౌల్డ్ చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. దానివల్ల ఏందంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళని మాటలు వినడం కానివ్వండి, వాళ్ళు ఏం చెప్పినా చేయడం కానివ్వండి, అది ఫిజికల్‌గా కానివ్వండి, మెంటల్‌గా కానివ్వండి, ఎలా అయినా కూడా మీరు వాళ్ళకి నచ్చినట్టే ఉండడానికే ట్రై చేశారు. బట్ వాళ్ళకి స్ట్రాంగ్‌గా బిలీవ్ ఉందనమాట. ఏంటంటే వాళ్ళు మీ లైఫ్‌లోకి నుంచి వెళ్ళిపోయినా కూడా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ లైఫ్‌లో మీరు స్ట్రక్ అవ్వకూడదు. మీ లైఫ్‌లో హ్యాపీగా మేబీ వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి వెళ్ళే టైంలో మేబీ వాళ్ళకి మిమ్మల్ని తిట్టడమో, లేకుంటే వద్దనుకుని వదిలేయడమో ఇలాంటివి చేసుంటారు. సో, రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, బ్లేమింగ్ చేసి వెళ్ళిపోవడము, వద్దనుకుని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవడము, మీలో ప్లస్‌ల కన్నా కూడా మైనస్‌లు ఎక్కువ చూపించి పాయింట్ ఔట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. సో, ఆ టైంలో ఎందుకలా చేశారంటే వాళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి మీరు రాంగ్ పర్సన్ అని కాదు. ఎందుకంటే రాంగ్ పర్సన్ అయితే మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ కూడా కొంచెం మోర్ దాన్ 2, 3 ఇయర్స్ నుంచి ఉంది. సో, డెఫినెట్‌గా వాళ్ళు రాంగ్ పర్సన్ అని అనుకున్నట్టయితే అప్పుడు కూడా మీ లైఫ్‌లోకి ఎంటర్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఎందుకు వాళ్ళు దూరంగా వెళ్ళాల్సి వచ్చిందంటే వాళ్ళకి తెలుసు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని. నార్మల్‌గా మీరు వాళ్ళకున్న సిట్యుయేషన్స్ కానీ, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, చెప్పి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతే ఎందుకంటే వాళ్ళకున్న సిట్యుయేషన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కానివ్వండి, లేకుంటే వాళ్ళు సెల్ఫ్‌గా కానివ్వండి, వాళ్ళు ఆలోచించారు. సో, కంపల్సరీ మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో, వాటిని మనము ఈ రిలేషన్‌షిప్ వలన ఎండ్ చేయకూడదు. మనం తప్పు చేయకూడదు అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకుందనమాట. సో, దానివల్ల ఏంటంటే డెఫినెట్‌గా మీకు చెప్తే కంపల్సరీ దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీరు కూడా వాళ్ళని అంతే ఇష్టం, ప్రేమతో ఉన్నారు. అండ్ మీరు వాళ్ళని చాలా బాగా ప్రేమగా కూడా చూసుకున్నారు. ఎంత ప్రేమ అంటే మీకన్నా కూడా ఎక్కువగా వాళ్ళకే ప్రేమ అనేది మీ ఫ్యామిలీ కన్నా, మీ పిల్లల కన్నా, ఒకవేళ మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి పిల్లలుంటే గనక మీ పిల్లల కన్నా కూడా ఎక్కువగా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ పార్ట్నర్ ఏందంటే వాళ్ళు అడగకుండానే మీరు అన్నీ చేశారు. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు. సో, మీరు అలాంటి పర్సన్ కాబట్టి ఏదైనా చెప్తే మీరు చాలా హర్ట్ అవుతారు. అది మీరు ఎలా తీసుకుంటారో మేబీ అది మీరు కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి మీరు ఎమోషనల్ పర్సన్ అండ్ ఓవర్ థింకింగ్ పర్సన్స్ కాబట్టి మీరు దాన్ని ఎలా తీసుకొని మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడము, సూసైడ్ చేసుకోవడము ఇలాంటి థాట్స్ ఏమైనా వస్తాయి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఏం చేశారంటే మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ మీద మీకు కోపం అనేది వస్తుంది డెఫినెట్‌గా. సో, ఇలాంటి వాళ్ళనా నా లైఫ్‌లోకి ఇన్ని రోజుల నుంచి ఇష్టపడ్డానన్న థింకింగ్ వస్తదన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి ఆ బ్లేమింగ్ అండ్ రాంగ్ వర్డ్స్ కానివ్వండి, సడెన్ చేంజ్ అవ్వడం కానివ్వండి, వద్దనుకుని వెళ్ళిపోవడం కానివ్వండి, మీలో ప్లస్‌ల కన్నా మీ మైనస్‌లు ఎత్తి చూపించి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడానికి కానీ రీజన్ అయిందనమాట. ఎందుకంటే
ఇష్టంగా ఉండి చెప్తే ఆ పెయిన్ ఇద్దరూ తీసుకుంటారు. అదే మీరు ఒకవేళ మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం, మిమ్మల్ని తిట్టుకోవడం, తన గురించి మీరు రాంగ్‌గా ఆలోచించడం వలన సో, మీరు వాళ్ళకి మీద రాంగ్ ఆలోచించడం వల్ల మీకు వాళ్ళ మీద కోపం వస్తుంది. సో, దాని వలన మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అలా వీక్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నరు అలా చేసి వాళ్ళ లైఫ్‌లో నుంచి మీరు మీ అంతట మీరే వాళ్ళ మీద ఉన్న ప్రేమని కానివ్వండి, ఎఫెక్షన్‌ని కానివ్వండి తగ్గించాలనైతే ట్రై చేశారు మీ పార్ట్నర్ అయితే. మళ్ళీ అయితే రీయూనియన్ అయితే లేదు. బట్ అలా అని చెప్పి రీయూనియన్ అవ్వకపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ మీ పార్ట్నరు వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఆర్ థర్డ్ పర్సన్ ఎక్కువ మందిలో అయితే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని వాళ్ళ వైఫ్ ఆర్ ఇలా ఉన్నారనమాట. సో, వాళ్ళ కోసం అయితే వీళ్ళు త్యాగం చేస్తున్నారు. ఇప్పుడు ముగ్గురి లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ అవ్వడం కన్నా అట్‌లీస్ట్ మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి. అండ్ వాళ్ళ లైఫ్‌లో వచ్చిన వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏదో ఒక్కదాని మీదే ఫోకస్ చేద్దాం అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇలా చేయడం అయితే జరిగింది. సో, వాళ్ళు బానే ఉన్నారు. అనవసరంగా నా లైఫ్‌లోకొచ్చి నన్ను నాశనం చేశారు అన్న నా లైఫ్‌ని బ్లేమింగ్ చేశారు అన్న నా లైఫ్‌లో ఎనర్జీస్ అనేవి స్ట్రక్ చేశారు. నా కెరియర్ పరంగాను చేశారు అని అంటే డెఫినెట్‌గా వాళ్ళు మీ మంచి కోరే వచ్చారు. ఇప్పటివరకు మీ లైఫ్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం కన్నా అట్‌లీస్ట్ ఇది వెళ్ళడం కన్నా బ్రేకప్ అవ్వడం ఆర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో వెళ్ళడం వలన ఏంటంటే అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో మీ కెరీర్ అనేది చూసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళతో ఏమైనా అంత హ్యాపీగా అయితే ఏం లేరు. అలా అని చెప్పి అసలు హ్యాపీగా లేరు. వాళ్ళతో అసలు మంచిగా ఉండట్లేదని కాదు. వాళ్ళతో మంచిగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్న ఫీలింగ్‌తో మాత్రమే. అంతేగాని మీ మీద ఉన్నంత ప్రేమ కానీ, ఎఫెక్షన్ కానీ వాళ్ళ మీద అది అంత అనేది ఎప్పటికి రాదు. ఎందుకంటే మీరు చూపించిన కేరింగ్, ప్రేమ అనేది వాళ్ళ సైడ్ నుండి ఎంతో కొంత వస్తూ ఉండుండొచ్చు. బట్ ఏందంటే ఆ ఎఫెక్షన్ అనేది వీళ్ళ సైడ్ నుంచి కూడా 100% ఇవ్వాలనే ఉద్దేశం అనేది మీ సైడ్ నుంచే ఉందనమాట. మీతోనే ఉందది. సో, అదైతే వాళ్ళకి 100% నమ్మకం ఉందనమాట. బట్ ఏంటంటే కొన్ని సిట్యుయేషన్‌లో మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు. ఎలా అంటే వాళ్ళకి జాబ్ లేని టైంలో ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లాగా మీరు వాళ్ళ ఖర్చులు కానివ్వండి, వాళ్ళ అవసరాలు కానివ్వండి, వాళ్ళకేమైనా కావాలంటే చూసుకోవడం కానివ్వండి. అండ్ మీరు అడగకుండానే మీరు అడగకుండానే మీకు కావాల్సినవన్నీ కూడా చేసి పెట్టడం కానీ, ఇవన్నీ కూడా చేశారు మీ పార్ట్నర్. అంటే మీరు చేశారు మీ పార్ట్నర్‌కి. సో, అవన్నీ డెఫినిట్‌గా ఎప్పటికి గుర్తుంటాయి. ఇప్పుడు ఈరోజు మనం మంచిగా ఉన్నాం కదా అని చెప్పి మనం పాస్ట్‌లో జరిగిన డేస్ కానివ్వండి, పాస్ట్‌లో ఉన్న వాళ్ళతో కానివ్వండి అటాచ్‌మెంట్స్ ఉండవు. ఆ రోజులు పోయాయి అని అయితే ఎప్పుడు అనుకోకూడదు. సో, మీ పార్ట్నర్ కూడా అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే. బట్ ఏంటంటే సిట్యుయేషన్ అండ్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీ పార్ట్నర్ కొంచెం అందరి గురించి ఆలోచించారు. అట్‌లీస్ట్ మీ ఒక్కరి గురించి ఆలోచించి ఇంతమందిని బాధ పెట్టే కన్నా వీళ్ళందరి గురించి ఆలోచించి తను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టడం అనేది ఆహ్, కరెక్ట్ అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారనమాట. సో, మెయిన్ రీజన్ వచ్చేసి అదే అనమాట. దీనివల్ల ఏందంటే మీకంటూ ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఈ రిలేషన్‌షిప్ కానివ్వండి, ఈ ఎమోషనల్ డ్రామాస్‌లో నుంచి మీరు బయటకి వస్తారు. బయటకు వచ్చి మీకంటూ ఒక ఫ్రీడమ్‌తో మీరు మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎంత అంటే మీరు ఒకళ్ళకి గైడెన్స్ ఇచ్చే పొజిషన్‌లో ఉన్నారు. చాలామంది ఏందంటే లెక్చరర్స్ ఉండుండొచ్చు, టీచర్స్ ఉండుండొచ్చు అండ్ మంచి డాక్టర్స్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే మెడికల్ ఫీల్డ్‌లో ఎంతోమందికి సేవ చేసే పర్సన్స్ అయ్యి ఉండొచ్చు. ఎంతోమందికి గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ అయ్యి ఉండొచ్చు. సో, అలాంటి పర్సన్స్ మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్‌షిప్ వలన మీ ఎనర్జీస్ డౌన్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి డెసిషన్ అనేది తీసుకున్నారు. సో, ప్రెజెంట్ అయితే వాళ్ళ థాట్స్‌లో మీరున్నారు కానీ వాళ్ళ లైఫ్‌లో మీరు లేరు. సో, మళ్ళీ రావాలని అయితే కూడా వాళ్ళు అనుకోవట్లేదు. కాకపోతే ఏందంటే మీ గురించైతే ప్రతిదీ తెలుసుకుంటున్నారు. మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే వాళ్ళు మీకు దూరంగా ఉండడం వల్ల మీ లైఫ్ బాగుండాలనే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట. సో,
మీ పార్ట్నర్తో అయితే ప్రజెంట్ రీయూనియన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోకుండా మీ లైఫ్లో మీ కెరీర్ పరంగా మీరు ముందుకు వెళ్ళండి. అండ్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అంటే సంతోషంగా ఉన్న ప్రశాంతంగా ఉన్నారు, డిస్టర్బెన్సెస్ లేకుండా అయితే ఉన్నారు. సో అదే వాళ్ళు కూడా కోరుకుంది. మీ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ థర్డ్ పార్టీ విషయంలో కానివ్వండి, ముగ్గురు విషయంలో కూడా వాళ్ళు కోరుకున్నది అదొక్కటి మాత్రమే. సో డిస్టర్బెన్సెస్ చేసుకుని ప్రశాంతంగా లేకుండా ఉండడం కన్నా ప్రశాంతంగా ఉండాలంటే డిస్టర్బెన్సెస్లో నుంచి క్లియర్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటే అయితే మీరు పార్ట్నర్ ఆలోచించారు. సో చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాము మీకు. నేర్చుకునము, జీవితం ఒక పాఠశాల, నేర్చుకుని గగనాంతరాలకి ఎదగండి. అంతా మన మంచికే. ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు. విచారము మరియు ఆనందము రెండు నాణాలకు ఇరువైపులా ఉంటాయి. సామరస్యము, మనస్సు శరీరము ఆత్మల యొక్క సామరస్యంగా ఉండనివ్వండి. ఇది అన్ని తత్వములకు సమన్వయపరుస్తుంది. సో మీరు ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, లేకపోతే మీ లైఫ్లో జరిగిన ప్రతి ఇన్స్టెంట్, అది బ్యాడ్ ఇన్స్టెంట్, మెయిన్ వచ్చేసి బ్యాడ్ ఇన్స్టెంట్ నుంచి మనకి ఏదైనా ఫెయిల్యూర్ అయినా కూడా, లేకుంటే మన లైఫ్లో ఏదైనా బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, మనం దాని నుంచి ఎంతో కొంత అంటే సొల్యూషన్ వెతుక్కుంటే ఆ ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. ఇంతేనా, ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోలేమా మనం అన్న కాన్ఫిడెన్స్ మీరు ఉంటే ముందుకు వెళ్తారు. లేదు నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకెప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అన్న విధంగా నేను సాల్వ్ చేస్తాను అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలను, సాల్వ్ చేసుకున్న నా వంతుగా నేను ఎంతైనా ట్రై చేస్తాను. సో ప్రతి లెసన్ నుంచి కూడా, అది మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళడం కానివ్వండి, లేకపోతే మీ లైఫ్లో ఇంకొకరు మిమ్మల్ని ఏదైనా రాంగ్గా చూపించడం కానివ్వండి, లేకపోతే మీ లైఫ్లో వచ్చే ప్రతి ప్రాబ్లంకి కూడా మీరు దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. నేర్చుకుని దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఇలా జరగకుండా ఉండాలంటే మన ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ప్రాబ్లం రావడానికి అసలు రీజన్ ఏంటనేది తెలుసుకోవాలి. అది ఫైనాన్షియల్గా కానివ్వండి, రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి, లేకుంటే హెల్త్ పరంగా కానివ్వండి, దేనికైనా కూడా. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చిందంటే కంపల్సరీ మీ బాడీ మీద మీరు అంత కేర్ తీసుకోకపోవడం వల్లే వస్తుంది. సో ఆ కేర్ తీసుకుపోవడానికి రీజన్ ఏంటనేది మీరు తెలుసుకుంటే కనుక మీ బాడీని మీరే క్యూర్ చేసుకోవచ్చు. అది హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అలానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా అంతే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మనీ వచ్చినా నిలవట్లేదనో, లేకపోతే మనీ వచ్చినా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతున్నాయనో, లేకపోతే అప్పులు అవుతున్నాయి అని అంటే మీరు మీ సైడ్ నుంచి అవి రాకుండా ఉండడానికి ఎంతవరకు ట్రై చేస్తున్నారు, మీ సేవింగ్స్ ఎంత ఉన్నాయి, మీ ఖర్చులు ఎంత ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకుని కనుక మీ లైఫ్లో ముందుకు వెళ్తున్న ఆ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. ఇంకా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు అండ్ మీరు ఎలా ఉన్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీ పార్ట్నర్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే మీ సైడ్ నుంచి మీరు ఆలోచిస్తున్నారు. బట్ మీ పార్ట్నర్ పొజిషన్లో మీరుండి చూడండి. సో తను చేసిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది ఆలోచించండి. మీ పార్ట్నర్ ప్లేస్లో మీరుంటే మీరు ఎలా ఆలోచించేవాళ్ళు అనేది ఆలోచించండి. అప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు కూడా మీకు తప్పులుగా అనిపించవు. సో ఏ రిలేషన్లో ఉండాలన్నా కూడా ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ అనేది చాలా అవసరం. వాళ్ళు ఒక మాట అన్నారా, మనం 2 మాటలు అన్నాము, 2 మాటలు అన్నారని వాళ్ళు 4 మాటలు అన్నాము అంటే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది ఇంకా. సో రిలేషన్షిప్గా ఏదైనా గొడవలు అవుతున్నాయా, లేకున్నా రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే 2 సైడ్స్ నుంచి ఉంటుంది. చప్పట్లు కొట్టాలంటే 2 హ్యాండ్స్ ఉంటేనే ఎట్లా చప్పట్లు కొట్టేవాళ్ళమేమో ఆ సౌండ్ అనేది మనకి ఎలా వస్తుందో, అలానే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఒకరి సైడ్ నుంచి 100% తప్పు అనేది ఉండదు. అది ఎంత తాగి గొడవ చేసి కొట్టే వాళ్ళైనా సరే, ఎంత మూర్ఖులుగా ఉన్న వాళ్ళైనా, ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే పర్సన్స్ అయినా కూడా. సో ఏం నుంచైనా మనం ఎంతో కొంత నేర్చుకోవడానికి మన లైఫ్లో అన్ని లెసన్స్ అనేవి వస్తాయి. అది గుడ్ లెసన్ అయినా బ్యాడ్ లెసన్. గుడ్ లెసన్ నుంచి ఇంకా ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఎలా ఇంకా మంచిగా మన లైఫ్ని ఎలా మార్చుకోవాలనేది తెలుసుకోవాలి. బ్యాడ్ లెసన్ నుంచి ఏం నేర్చుకోవాలి, ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఎలా ఉండాలనేది మనం నేర్చుకోవాలి. సో అదే చెప్తున్నారు.
అంతా మన మంచికే. ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చూపిస్తారు. సో మన లైఫ్లో ఏం జరిగినా మేబీ మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నారు, ఇప్పుడు మీ లైఫ్లో మీ పార్ట్నర్ లేదు అన్న దాని గురించి ఎక్కువ బాధపడుతున్నారు. బట్ మీ లైఫ్లో ఏముందనేది అది అనలైజ్ చేయలేకపోతున్నారు. ఉన్నదాన్ని వదిలేసి లేని దాని కోసం ఆరాటపడడం అనేది కరెక్ట్ కాదు. సో మన లైఫ్లో ఏం జరిగినా అది మీ పార్ట్నర్ అవ్వండి, మీ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, మీ లైఫ్, మీ కెరియర్, మీ జాబ్ అన్నిటినీ కూడా మేబీ మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండొచ్చు, మీకు లైఫ్లో ఒక మంచి జాబ్ ఉండొచ్చు, లేకపోతే మేము మంచి పిల్లలు ఉండొచ్చు, మంచి హస్బెండ్ ఉండొచ్చు, లేకపోతే మంచి పొజిషన్లో మీరు ఉండొచ్చు, లేకపోతే మంచి క్యారెక్టర్ అయి ఉండొచ్చు మీది. సో మీరు ఏది లేదో దానికోసం బాధపడుతూ కూర్చోవడం కన్నా మీరు ఏముందో దాన్ని మీరు అనలైజ్ చేసుకుని, సో నేను చాలా గ్రేట్, ఎందుకంటే నాకు ఇంత మంచి జాబ్ వచ్చినందుకు. చాలామంది జాబ్ లేని వాళ్ళు ఉన్నారు. సో నాకు ఈ మంచి జాబ్ వచ్చింది కాబట్టి నేను చాలా గ్రేట్. సో వాళ్ళు నా లైఫ్లో వెళ్ళిపోయారు కాబట్టి నేను చాలా బ్యాడ్, నేను చాలా దురదృష్టవంతుడిని ఇలా ఫీల్ అవ్వద్దు. ఎప్పటికీ కూడా థింక్ పాజిటివ్ అండ్ బీ పాజిటివ్. ఎప్పుడు కూడా పాజిటివ్ ఎఫర్మేషన్ చేసుకోండి. అండ్ మీ లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఆ దేవుడి రూపంలో కానివ్వండి, లేకుంటే గైడెన్స్ ఇచ్చే వాళ్ళ ద్వారా కానివ్వండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానివ్వండి, ఎవరైనా మీకు మంచి చెప్తే కనుక జస్ట్ యాక్సెప్ట్ చేయండి. సో తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, గుడ్ గైడెన్స్ అనేది వస్తుంది. విచారము మరియు ఆనందం ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. సో ఈ రోజు మీ పార్ట్నర్ గురించి మీరు ఎంత బాధపడుతున్నారు, మేబీ మీ పార్ట్నర్ మీ కరెక్ట్ పర్సన్ కాకపోయి ఉండొచ్చు. సో మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉంటే మీ లైఫ్ ఇంకా మీరు బాధపడుతూ ఉండే సిచ్యువేషన్ రావచ్చు. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. సో ఈరోజు బ్యాడ్ డేస్ జరుగుతున్నాయి అంటే కంపల్సరీ గుడ్ డేస్ వస్తాయి డెఫినెట్గా. బ్యాడ్ తర్వాత గుడ్ తర్వాత బ్యాడ్ అనేది ఆల్టర్నేట్గా ఉంటుంది. కాకపోతే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఏదైనా కూడా. అంటే మనం బ్యాడ్ డేస్ వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చున్న వల్ల బ్యాడ్ డేస్ వెళ్ళిపోయి గుడ్ డేస్ వస్తాయి, రావు కదా. సో బ్యాడ్ డేస్ వచ్చినా కూడా, చెడ్డ రోజులు వచ్చినా, చెడు సిచ్యువేషన్స్ వచ్చినా కూడా, బట్ ఎట్లా హ్యాండిల్ చేసుకుని మనం దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి, గుడ్ డేస్గా మార్చుకోవాలనేది మనం చూడాలి మెయిన్ అనేది. సో కంపల్సరీ ఎప్పుడైతే మీరు బ్యాడ్ డేస్ని యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే గుడ్ డేస్ అనేవి వస్తాయి. లేదా నేను బ్యాడ్ డేస్ని యాక్సెప్ట్ చేసుకుంటా కూర్చుంటా అంటే ఎప్పటికీ కూడా బ్యాడ్ డేసే జరుగుతూ ఉంటాయి. అది మీ చేతుల్లో ఉంది, మీ హ్యాండ్స్లోనే ఉంటుంది. మనసు, శరీరము, ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి. ఇది అన్ని తత్వములకు సమన్వయపరుస్తుంది. సో మనలో ఏవైతే పంచభూతములు, మన బాడీలో కూడా 7 చక్రాస్ ఎలా ఉంటాయో, మన బాడీలో కూడా పంచభూతములు ఎలా ఉంటాయో, అండ్ మన విశ్వంలో కూడా ఎలా అయితే పంచభూతాలు ఉంటాయో యూనివర్స్లో, వాటన్నిటిని మీరు ఎప్పటికీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు బ్యాలెన్సింగ్ చేస్తారు, మన బాడీలో కూడా 7 చక్రాస్లో 7 చక్రాస్ ఉంటాయి, అలాగే 5 ఎలిమెంట్స్ కంపల్సరీ ఉంటాయి మన బాడీలో. సో వాటన్నిటిని, అంటే కోపం కానివ్వండి, మన బాధ కానివ్వండి, భయం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇవన్నిటిని కూడా మీరు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. దేన్ని మరీ ఎక్కువగా ఉంచకూడదు. ప్రేమ ఎక్కువగా ఉందని ప్రేమే చూపించడం కాదు, బాధ ఎక్కువ ఉందని బాధనే చూపించడం కాదు, అంటే కోపం ఎక్కువగా ఉందని కోపమే చూపించడం కాదు. అన్నిటినీ ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో అప్పుడే లైఫ్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నిటిని, ఏ సిచ్యువేషన్ అయినా కూడా, ఎలాంటి సిచ్యువేషన్, ఈవెన్ డెత్ని కూడా మీరు జయించగలుగుతారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.